చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పకండి. సంగీతకి ఏం జరిగిందో అది మాత్రం చెప్పండి. నేను అప్పుడే చెప్పాను కదా నాకేం తెలియదని. నీ పనైంది కదా, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. డోంట్ సే దట్ టు మీ. ఐ నో సంథింగ్ ఇస్ రాంగ్. నాకు నిజం తెలియాలి. తెలుసుకుని తీరాలా? ఓకే అయితే విను. ఐ ఫక్ హర్. మళ్ళీ చెప్తున్నాను, ఐ ఫక్ హర్. అది మాత్రమే కాదు, తను బయట పెట్టకుండా ఉండడానికి ఐ బ్లాక్మెయిల్డ్ హర్ విత్ హర్ న్యూడ్ పిక్స్. షీ కుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దట్. ఇన్స్టెడ్ షీ ఎండెడ్ హర్ లైఫ్. ఈ కాలంలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ఐ డోంట్ నో. ఎనీవైజ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ వాట్ రియలీ హ్యాపెండ్. తాను ఈ కాలేజీలో చేరినప్పటి నుంచే నా కన్ను తన మీద పడింది. సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. దానికి అవకాశం నీ అంతటి నువ్వే కల్పించావు. ఆఫ్టర్ ఆల్ షీ ఈస్ ఎ లిటిల్ క్యూట్ పీస్ ఆఫ్ ఆర్ట్. నీలాంటి వాళ్ళు 100 మంది అయినా కూడా తనని అనుభవించిన ఫీల్ రాదు. నన్ను పోలీసులు పట్టిస్తావా ఏంటి? గో అండ్ కాల్ ద పోలీస్. దానికి ముందు నువ్వెందుకోసం నా దగ్గరకు వచ్చావో మీ ఇంట్లో, ఊళ్ళో, కాలేజీలో అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత నీ జీవితం ఏమవుతుందో నేను చెప్పాలా ఏంటి? కన్న కూతురు చదువుకోకుండా వ్యభిచారం చేసి గర్భవతి అయిందని మీ ఇంట్లో వాళ్ళకి తెలియాలా, లేక సంగీత విషయం ఎంతటితో నువ్వు మర్చిపోతావా? యూ థింక్ వెల్ అండ్ డిసైడ్. అండ్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు కాల్ ద పోలీస్, కమ్ ఆన్, మేక్ ద కాల్, డూ ఇట్. నేను నీ ప్రెగ్నెన్సీని ఎవరికి తెలియకుండా అబార్షన్ చేశాను కదా, అలా నేను చేయడానికి, ఆ విషయాన్ని ఎవరికి తెలియకుండా దాచడానికి నువ్వేమైనా సొంత మనిషివి కాదు కదే. నువ్వేమైనా పెద్ద పతివ్రతవా? సో నేను నీకు చేసిన సహాయానికి నువ్వు ప్రత్యుపకారం చేసావు అంతే. ఆ తర్వాత నేను వాడితో పోరాడలేకపోయాను. సంగీత సూసైడ్ విషయం కూడా ఎవ్వరికీ చెప్పలేకపోయాను. నా వల్ల కాలేదు. ఎందుకంటే నా పరిస్థితి అలా అయిపోయింది. ఆ తర్వాత ఈరోజు వరకు ప్రశాంతంగా ఏనాడు నిద్రపోలేదు సంజు. సంజు ఆగు, ఇప్పటికైనా చెప్పు, ఈ ఫోటో నీకెలా దొరికింది? ఇఫ్ యూ హ్యావ్ ఎ బిట్ ఆఫ్ కామన్ సెన్స్, ఈ పాటికే నాకు సంగీతకి సంబంధం ఏంటో నీకు అర్థమై ఉండాలి. సంగీతకి? అవును, నేను సంగీత అన్నయ్య. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు తను సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరితోనూ చెప్పకుండానే పోయింది. తను చివరిగా కాల్ చేసింది నాకే. అప్పటికే నేను తన్ని కాపాడలేకపోయాను. Lost her ever.